అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనకి లోన్స్ గురించి రకరకాలుగా అవసరాల కోసం లోన్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాం. అలా మనకి వచ్చిన లోన్ని మనము క్లియర్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఒకటి ఈఎంఐ త్రూ క్లియర్ చేసుకోవచ్చు, ఇంకొకటి మన దగ్గర ఒకవేళ నెట్ అమౌంట్ ఉంటే దాంతో మనం క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ చాలా మంది కూడా ఒకవేళ నెట్ అమౌంట్తో క్లోజ్ చేసుకుంటే మనకి లాభం ఉంటుంది కదా అని క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చూస్తే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అన్న వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అంటే ఇవి రెండిట్లో ఏ ఆప్షన్ బెటర్ అంటారు? ఏ ఆప్షన్ ఎలా చూస్ చేసుకోవాలి? ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. నిజంగా ఇది చాలా పెద్ద లాస్ జరిగిందండి ఒక కస్టమర్కి, బ్యాంక్ కస్టమర్కి. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో వారు నాకు ప్రూఫ్తో సహా అన్ని షేర్ చేశారు. సో రూల్స్ కూడా చూపించారు. అవన్నీ డీటెయిల్స్ కూడా బ్యాంక్లో నేను కూడా తెలుసుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూసిన తర్వాత ఈ నిజం అనేది తెలిసింది. అదేంటంటే డబ్బులు అంటే ఒక వైపు నుంచి లాస్ అని చెప్పొచ్చు. అది ఎలా లాస్ జరిగిందో నేను చెప్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతి ప్రకారంగా మీరు ఒకవేళ లోన్ని ప్రీ క్లోజ్ చేసే పద్ధతి ఫాలో కాలేదనుకోండి, మీకు చాలా పెద్ద లాస్ అవుతుంది. అది ఏంటో మీకు డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఇలా సగం నాలెడ్జ్తో లేదా పూర్తిగానే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరెవరైతే సొంతంగా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు బ్యాంకర్స్ చెప్పారు అని చెప్పేసి ఒక చెక్ రాసి ఇచ్చేస్తున్నారు, లోన్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ అది క్లోజ్ అవ్వట్లా, చెక్ బౌన్స్ అవుతుంది, పైగా ఈఎంఐ కూడా కట్ అయిపోతుంది. అది చాలా పెద్ద లాస్ అండి. సో ఇలాంటి విషయాలు హాఫ్ నాలెడ్జ్తో చేయకండి దయచేసి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా లక్షల మందికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం లోన్ తీసుకుంటామండి. లేదంటే ఒక ఇల్లు కొనాలి అనుకున్నా కానీ కొన్ని లక్షల్లో కోట్లలో ఉన్నప్పుడు మనం దాన్ని అఫోర్డ్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఒక హోమ్ లోన్ లేదంటే ఒక పెద్ద బిజినెస్ లోన్, ఒక పెద్ద అమౌంట్ గల పర్సనల్ అమౌంట్ తీసుకుంటాం. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు. సడన్గా అది ఒక 10 సంవత్సరాలు ఈఎంఐస్ ఉన్నాయనుకోండి, లేదంటే 20 సంవత్సరాల వరకు ఈఎంఐస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు హోమ్ లోన్లో నిన్న జరిగింది. సో ఈ లోన్ విషయానికి వచ్చిన తర్వాత ఎనీ లోన్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ హై వాల్యూ అమౌంట్స్ ఒకవేళ మీరు తిరిగి కడుతున్నారు అనుకుంటే బ్యాంక్కి, అదేంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 లక్షల ఇల్లు తీసుకున్నారండి. దాదాపు ఒక 8 లక్షల వరకు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కట్టేశారో ఈఎంఐ రూపంలో. మిగతా 22 లక్షల రూపాయల వరకు ఒక అమౌంట్ ఉండింది. అది కాస్త చెక్కు రూపంలో రాసేసి బ్యాంక్కి కాల్ చేశారు. సార్, నేను ఇట్లా ప్రీ క్లోజ్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ప్లీజ్ నన్ను గైడ్ చేయండి అంటే, ఓకే అండి, దానికి ఇంత ఏమైనా పెనాల్టీస్ ఉంటే అవి క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక 2 రోజులు కలిపి సింపుల్ ఇంట్రెస్ట్తో సహా అమౌంట్ ఇంత అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. చెక్ రాసేశారు, బ్యాంక్లో సబ్మిట్ చేశారు. హ్యాపీగా ఇప్పుడు నా ఇల్లు నా సొంతం అయిపోయింది, నేను రేపటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టనే అవసరం లేదు అనుకొని ఆ రోజున సంతోషంతో ఉన్నారు. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే బ్యాంక్లో నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అయ్యాయి. అది దాదాపు 21,000, 21,000 రూపీస్ ఈఎంఐ ఉండింది. ఆ అమౌంట్ కట్ అయింది. అక్కడ చెక్ క్లియర్ కాలేదు, చెక్ బౌన్స్ అయింది. అదేంటండి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి హడావుడిలో పనులన్నీ వదులుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కాల్స్ చేయడము, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడము జరిగితే ఏం తెలిసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటివ్ పే సిస్టమ్ అని చెప్పేసి ఒక విధానాన్ని లాస్ట్ ఇయర్ 2023 జనవరి నెలలో తీసుకొచ్చింది. అదేంటో మీ అందరికీ చూపిస్తాను. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేసిన ఇది ఒక సర్క్యులర్ అనమాట. సో ఇందులో ప్రతి బ్యాంక్కి ఈ డీటెయిల్స్ అన్నది తెలియజేయబడింది అనమాట. యాక్చువల్గా ఈ రూల్ అనేది స్టార్ట్ అయింది ఆన్ ది 6th August 2020, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం 2023 నుంచి జరిగిందని చెప్పేసి బ్యాంకర్స్ కూడా చెప్పారు. అయితే మీ హై వాల్యూ చెక్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా ఒక ఇండివిజువల్ 50,000 పైన ఉన్న చెక్ని ఒక హై వాల్యూ చెక్గానే ట్రీట్ చేస్తారు. కానీ బ్యాంక్స్ ఏం చెప్తున్నాయి అంటే 5 లక్షల వరకు మీకు ఒకవేళ ఏదైనా అమౌంట్ చెక్ కట్టేది ఉంటే 5 lakhs అండ్ అబవ్ ఉంటేనే దాన్ని మేము హై వాల్యూ కింద మేము కన్సిడర్ చేస్తామంటారు. సో మీరు 50,000 పైన ఉన్నా కానివ్వండి, ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనేది మీరు ఫాలో అయితే మీరు సేఫ్ ఉంటారు, మీ డబ్బులు సేఫ్ ఉంటాయి, మీ డబ్బులు అనేవి కట్ అవ్వవు, మీకు లాస్ అనేది జరగదు. నా ఇది మనము నెట్ బ్యాంకింగ్ లేదా అట్ ద సేమ్ టైం ఫోన్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఫోన్ బ్యాంకింగ్ అంటే మీకు యాప్ ఉంటుంది కదండి, మీరు యాప్లో ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ ఆర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్, అన్నిట్లో కూడా ఈ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ కింద నేను మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్లో చూపిస్తున్నాను. అది ఒక బ్యాంక్కి సంబంధించింది. సో ఇది శిరీష
పాజిటివ్ పే సిస్టమ్, PPS ఫర్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు, CTS. ఓకేనా, ఇక్కడ మీరు 50,000కు పైగా ఏ అమౌంట్ అయితే ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ హై వాల్యూ అమౌంట్. ఎలా ఎక్కడికి వెళ్ళి అది మనం చెక్ చేసుకోవాలి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కింద ఉన్నాయి చూడండి. సో ఇది ఆ బ్యాంకులో నెట్ బ్యాంకింగ్లో ఉన్న ఒక స్క్రీన్ షాట్ అనమాట. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళది నేను ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను. సో మీరేం చేయొచ్చు అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనేది వేరే బ్యాంకుల్లో ఉండకపోవచ్చు. ఏముంటుందంటే సర్వీసెస్ అని ఉంటుంది, లేదంటే సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో మీరు అందులోకి వెళ్ళేసేసి కింద మీరు చూస్తే పాజిటివ్ పే సర్వీస్ అనేది ఆప్షన్ ఉంటుంది, అది మీరు ఎన్నుకోవచ్చు. ఆ పాజిటివ్ పే సర్వీస్ ఎన్నుకున్న తర్వాత మీ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇష్యూర్ నేమ్, అంటే మీ సొంత అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, మీ పేరు ఉంటుంది కదా, సో మీ పేరు అక్కడ టైప్ చేయండి. చెక్ నంబర్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ తప్పు చేయకూడదు. చెక్ నంబర్ మీరు ఇక్కడ డీటెయిల్స్ పెట్టండి. చెక్ ఆల్ఫా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది కూడా బ్యాంకర్ని అడిగేసి ఇక్కడ మీరు దాన్ని కూడా ఇక్కడ టైప్ చేయండి. చెక్ డేట్, అంటే మీరు ఏ రోజున ఈ చెక్ క్లియర్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఆ చెక్ డేట్ రాశారు కదా, ఆ డేట్ అక్కడ మెన్షన్ చేయండి. చెక్లో అమౌంట్ ఎంత రాశారు, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే లక్షల్లో అమౌంట్ రాసిన తర్వాత కొన్ని పైసలు ఉంటాయన్నమాట, ఆ పైసలు కూడా మర్చిపోతారు. సో దయచేసి అది కూడా డీటెయిల్గా ఇక్కడ రాయండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ బెనిఫిషియరీ నేమ్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీ సేవింగ్స్ అకౌంట్ ఉంది, కానీ మీరు లోన్ తీసుకుంది HDFC బ్యాంక్ నుంచి. సో మీరు HDFC బ్యాంక్ పేరు రాయాలి అక్కడ, బికాజ్ వాళ్ళే కదా బెనిఫిషరీ, వాళ్ళ అకౌంట్లోకి మీ డబ్బులు వెళ్తేనే కదా మీ లోన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ కంటిన్యూకి వెళ్ళిపోండి. దాని తర్వాత పేజ్ 2. సో ఇందులో మీకు డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ నెంబర్ రాశారు, అమౌంట్ రాశారు, అన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయేసేసి అక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. యూ టైప్ దట్ అండ్ సబ్మిట్. దేర్ గోస్ మీ పాజిటివ్ పే సిస్టమ్ అనేది. ఇక్కడ మీ చెక్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఎంటర్ అయిన తర్వాత మీరు బ్యాంక్లో ఇస్తారు కదా, వాళ్ళు అక్కడ చెక్ చేసుకొని అప్పుడు మీ బ్యాంక్లో మీ చెక్ వేసి మీ అమౌంట్ తీసుకుంటారు. ఎందుకు ఇది కంపల్సరీ అయిపోయిందంటే బ్యాంక్ చెక్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి శిరీష ఈ మధ్య. చెక్ ఫ్రాడ్స్ కానివ్వండి, అంటే డూప్లికేట్ చెక్స్ క్రియేట్ చేసేసుకొని చాలా మంది లూటీ చేస్తున్నారు డబ్బులు అనేది. సో మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. కాబట్టి బ్యాంక్ ఏమనేదంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి డబుల్ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకుంటే మీకు లాస్ ఉండదు, బ్యాంకర్స్కి కూడా ఆన్ టైం పేమెంట్ అందుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ విధానాల్లో ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అప్పుల గురించి అయినా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం, దానికి ఒక పోర్ట్ఫోలియో కావాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష, మీరు అడిగిన ప్రశ్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇందులో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయిలే, నాకెందుకులే అని అనుకున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టంలో మీరు బ్యాంక్ని వాడుకుంటున్నారు, సర్వీసెస్ని. సో సర్వీసెస్ని వాడుకున్నప్పుడు మీరు ఒక థరో నాలెడ్జ్ అనేది మీ దగ్గర లేదనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతారు. మీకు ఈఎంఐ కట్ అయిపోతుంది, అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది, ఆ ఛార్జెస్, ఈ ఈఎంఐ అంతా లాస్ కలిపి. అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్గా వాడాను నేను మీకు. ఇలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మీరు నేర్చుకుంటే యుల్ బికమ్ అ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అ క్లయింట్ అనమాట. ఒక కస్టమర్, ఒక ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్గా కూడా మీరు తయారీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి అప్పులు మీరు తీర్చుకున్న తర్వాత, ఆర్ లేదంటే ఉన్నాయి అప్పులు కానీ ఎలా తీర్చుకోవాలి, సో దానికి ఒక డిసిప్లిన్ కావాలండి. యూ నీడ్ టు బీ కస్టమర్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అవుతారో మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా అప్పుడే పెరుగుతుంది. అలాంటి టైంలోనే మీకు లోన్స్ వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ ప్లానింగా, రిటైర్మెంట్ ప్లానింగా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, లేదంటే కోట్లాధికారి కావాలి, ఒక నెక్స్ట్ 10 years 20 years డౌన్ ద లైన్ మీకు ఒక టార్గెట్ ఉంది అనుకుంటే మీరు ఒక చిన్న సమయాన్ని కేటాయించేసేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.